హెల్లో ఫ్రెండ్స్, ఇక నిన్న హౌస్లో 7th వీక్ నామినేషన్స్ చాలా గరంగానే జోరుగానే జరిగాయని చెప్పొచ్చు. ఇక అందులో విషయానికి వస్తే తనుజ రమ్యని నామినేట్ చేసి అందులో కొన్ని పాయింట్స్ మిస్ అవుతుంది. ఏం మిస్ అయ్యిందో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. వీడియో అంతా మీకు క్లారిటీ వస్తుంది. అసలు ఏమైందంటే తనుజ రమ్యని నామినేట్ చేస్తుంది. నామినేట్ చేసి రమ్యకి ఏం పాయింట్స్ చెప్తుందంటే, రమ్య నీ ఏజ్కి తగ్గట్టు బిహేవ్ చేయి, నీ గేమ్ నువ్వు ఆడు, అంతేకాని పక్కవారి గేమ్ గురించి అనడానికి నువ్వెవరు అని అంటుంది. సరే, ఆ విషయము రమ్యకి చెప్పాల్సిన పాయింట్స్ కాబట్టి చెప్పింది. ఇక 2 చేతులు కలిస్తేనే చెప్పట్లు కదా, 2 చేతులు కలిస్తే చెప్పట్ల సౌండ్ కంటే ఒక్క చేతితో విజిల్ వేస్తే ఆ సౌండ్ ఎక్కువగా వస్తుంది అనే డైలాగ్ వాడింది తనుజ అక్కడ. అసలు ఆ డైలాగ్ వాడాల్సింది మాధురి దగ్గర, ఎందుకంటే 2 చేతులు కలిస్తేనే చెప్పట్లు అన్నది మాధురి, కానీ మాధురి దగ్గర అనే ధైర్యం తనుజకి లేదు. ఇక ఆ పాయింట్ని తీసుకొచ్చి రమ్య దగ్గర యూజ్ చేస్తుంది. అసలు తనుజ తన పాయింట్స్ని ఎక్కడో మిస్ అవుతుంది, తనకంటూ ఒక క్లారిటీ లేదు అనే తెలిసిపోతుంది మనకి. ఆ పాయింట్ చెప్పాల్సింది మాధురి కదా, ఈమె దగ్గర ఎందుకు చెప్పింది అనే థాట్స్ అయితే అందరికీ వచ్చాయి. ఆమె మాట్లాడే పాయింట్స్లో క్లారిటీ కాస్త మిస్ అవుతుందనే చెప్పాలి తనుజ విషయంలో. ఇక తనుజ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఒకరు మాట్లాడిన విషయాలు ఇంకొకరి దగ్గర చెప్పడం కొంచెం ఆమె ఏదో కొద్దిగా మిస్ అవుతుందనే చెప్పాలి. ఇక ఆ విషయం మాధురి దగ్గర చెప్తే ఎలా ఉంటుందో, కానీ మాధురి దగ్గర చెప్పదు. ఎందుకు మీరు ఇలా అన్నారు అనేసి మాత్రం అడగదు. ఎందుకంటే మాధురి దగ్గరికి వచ్చేసరికి తనుజ కాస్త సేఫ్గానే ప్లే చేస్తుంది. ఇంకా ఆమెతో మంచిగా ఉన్నట్టు రాజా అంటూ ఇంకా మాట్లాడుతూ ఆమెతో క్లోజ్ అవ్వడం, కాస్త సేఫ్గానే ప్లే చేస్తుంది మాధురి దగ్గర. ఎందుకంటే మాధురి రావడం తనుజ కాస్త భయపడింది. సో ఈమెతో ఎందుకు పెట్టుకోవాలి అని కాస్త సేఫ్గానే ప్లే చేస్తుంది మాధురి దగ్గర మాట్లాడాల్సింది రమ్య దగ్గర మాట్లాడుతుంది. కాస్త కన్ఫ్యూజ్ అవుతుందని ఎంతమందికి అనిపించింది, క్లారిటీ అనేది తనుజకి లేదు అని మీలో ఏమన్నా అనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి. లేదంటే తనుజది ఏమన్నా కరెక్ట్గా ఉన్నా, తనుజ ఫ్యాన్స్ ఎవరైనా హర్ట్ అయినా కానీ కామెంట్ చేయండి. తనుజ విషయంలో ఏం జరిగిందో నేను కూడా తెలుసుకుంటాను.